శ్రీ గురుభ్యో నమః. నవరాత్రులలో 9వ రోజు సిద్ధిదాత్రి దేవిని ఆరాధిస్తారు. ఆమె సంపూర్ణత, జ్ఞానము, ఆధ్యాత్మిక పరిపూర్ణతకు, సకల తత్వశక్తుల సమన్వయానికి ప్రతిరూపము. భక్తులకు సిద్ధులు అంటే ఆధ్యాత్మిక శక్తులు అనుగ్రహించి జ్ఞాన మార్గములో నడిపించి మోక్షప్రాప్తికి దారి చూపిస్తుంది. సిద్ధిదాత్రి అమ్మవారు నవదుర్గల యాత్రలో పరమగమ్యము, దివ్య చైతన్యముతో ఏకత్వము. ఆమె చక్రాల కంటే అతీతము, ఎందుకంటే ఆమె స్వరూపమే పరమ చైతన్యము. ఆమెను ధ్యానించేటప్పుడు నిశ్శబ్దంలో లీనమయ్యి అనంతాకాశంలో వికసిస్తున్న పద్మమును ఊహించి ఆ వెలుగులో ఏకమవ్వాలి. ఆమె కరుణతో భక్తులు ఆత్మజ్ఞానం పొందుతారు, ఆధ్యాత్మిక వరప్రసాదాలు అందుకుంటారు, అంతర్గత శక్తులపై పట్టు సాధించి దివ్య సంపర్కాన్ని అనుభవిస్తారు. మార్కండేయ పురాణం ప్రకారము అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశిత్వ, వశిత్వ ఈ 8 సిద్ధులు సిద్ధిదాత్రి అమ్మవారి అనుగ్రహంతో లభిస్తాయి. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ జన్మఖండములో అమ్మ 18 సిద్ధుల ప్రదాత. అణిమ, మహిమ లాంటి 8 సిద్ధులతో పాటు సర్వజ్ఞత్వము, దూరశ్రవణ, పరకాయ ప్రవేశము, వాక్సిద్ధి వంటి సిద్ధులు కూడా ఆవిడ ప్రసాదించగలదు. దేవీ పురాణం ప్రకారంగా మహాదేవుడు దేవిని ఆరాధించి అన్ని సిద్ధులు పొంది ఆమె కృపతో ఆయన తన అర్ధ అంగాన్ని అమ్మవారికి సమర్పించి అర్ధనారీశ్వరునిగా ప్రసిద్ధి పొందాడు. శశాంక బింబద్యుతిముత్పలాక్షీం ప్రతప్తవామీకరగాత్రయష్టిం సితాంబరాం ప్రేతగతాం త్రినేత్రాం శ్రీదేవహూతిం ద్విభుజం భజేహం. దేవహూతిం అంటే దేవతలను ఆజ్ఞాపించి ఆవాహన చేసే శక్తి స్వరూపిణి. పూర్ణచంద్రుని వలె ప్రకాశించే మహామాత, వికసించిన కమలాల వంటి నేత్రములతో కరుణారస రూపిణి. అర్ధనారీశ్వర రూపంలో శివుని ఎడము వైపున ఆవిర్భవించిన దివ్యకాంతితో ప్రకాశించే మహాశక్తి. త్రినేత్రములు, ద్విభుజములతో శ్వేతవస్త్రములను ధరించి శవాసనము పైన ఆసీనురాలైన శ్రీ దేవహూతీదేవి సిద్ధిదాత్రిని నేను భజిస్తున్నాను. ఋషులు, మునులు, సిద్ధులు, యోగులు, సాధకులు, భక్తులు ఆరాధించే, ఉపాసన చేసే ఈ దుర్గాదేవి స్వరూపాన్ని మనము ధ్యానిస్తూ ఆమె కృపతో సర్వశ్రేయస్సులను పొంది మోక్ష మార్గం వైపుకి నడిపించమని వేడుకుందాం.